నా లైఫ్‌లో ఒక రోజు ఎలా గడుస్తుందో మీ అందరికీ చూపిస్తాను. సో, నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను. మార్నింగ్ 5 గంటలకే లేచి రెడీ అయిపోతాను. సో, ఇది నేను ఉంటున్న ఇల్లు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. జపాన్‌లో నేను ఒక జాపనీస్ కంపెనీలో ఐటీ సపోర్ట్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాననమాట. సో, నా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అంతా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాను. ఇంటి నుంచి ఆఫీస్‌కి నాకు 45 మినిట్స్ జర్నీ ఉంటుందనమాట. సో, ట్రైన్‌లోనే వెళ్తాను కాబట్టి అంత బోరింగ్ అనిపించదు. అంతకుముందు అమ్మో! ఇంత దూరం అనిపించేది కానీ ఇప్పుడు అలవాటయిపోయింది. జపాన్‌లో ఏంటంటే ట్రావెల్ చేయాలి ఆఫీస్ కంటే మినిమమ్ 40 మినిట్స్ నుంచి 1 అవర్ అనేది కామన్ అనమాట. ఇక్కడ జపాన్ లో ఇప్పుడు ఎండాకాలం బాగా ఉబ్బదీస్తూ ఉంటది. సో ఫ్యాన్ కానీ ఇలా విసనకరలు కానీ అందరూ క్యారీ చేస్తూ కనపడుతూ ఉంటారు. ఇంకా ట్రైన్ లో కూర్చొని వ్యూస్ ని ఎంజాయ్ చేస్తూ నచ్చిన సాంగ్స్ వింటూ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాను అనమాట. ఆఫీస్ లో ఫోన్స్ అలా ఉండదు, నేను రికార్డ్ చేయడానికి అవకాశం లేదు. సో నా వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా అన్ని పనులు చేసుకుంటాను. రోజు అయితే ఇంటికి రాగానే నెక్స్ట్ డే కి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటా. బట్ రేపు నాకు ఆఫీస్ లో పార్టీ ఉందన్నమాట. సో ఇవాళ వంట బాధ లేదు. ఇంకా హాయిగా లంచ్ ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. గోంగూర చికెన్ తో చక్కగా ఎంజాయ్ చేస్తూ టీవీ చూస్తూ తర్వాత బట్టలన్నీ ఆరేసి పనులన్నీ ఫినిష్ చేసుకున్నా. ఈ సంవత్సరం నా పుట్టినరోజుకి ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలి, ఏం చేయాలని ఆలోచిస్తూ గిటార్ నేర్చుకోవాలనిపించింది. నాకు ఎందుకో గిటార్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. సో ఆర్డర్ చేశాను, ఇవాళ డెలివర్ అయింది. ఒకప్పుడు ఒక్కదాన్నే ఉండాలంటే చాలా భయపడేదాన్ని, కానీ ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. ఎక్కువ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. నా కంపెనీ నేను ఎంజాయ్ చేస్తా, ఖాళీగా అసలు కూర్చోను. వీడియో చేయడమో లేదంటే చదువుకోవడమో ఏదో ఒక పని చేస్తూ ఉంటాను అనమాట. దానివల్ల నాకు ఏ ఆలోచనలు రాకుండా, ఎక్కువ బ్యాంగ్ అనేది లేకుండా అట్లా సర్వైవ్ అవుతున్నాను అనమాట. అది మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.